కర్నూలు జిల్లా పెదకడూరు మండలంలోని కమ్మంతిని గ్రామ సమీపంలో అక్రమ మద్యం రవాణా కేసు వెలుగు చూసింది. మారెమ్మ దేవాలయం వెనుక వైపున టయోటా ఇన్నోవా కారులో తరలిస్తున్న 40 బాక్సుల కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించబడ్డాయి. ఈ ఘటనలో 4 నిందితులు అరెస్టు కాగా 2 పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సార్ గారి పర్యవేక్షణలో మన అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో మేము అక్రమ కర్ణాటక మద్యం మీద నిఘా ఉంచి సార్ వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు మేము జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మనకు కంబాల్దిన్నె గ్రామ శివాలలో మారమ్మ గుడి దగ్గర ఉండే వంక సమీపాన గల రోడ్డులో ఒక ఇన్నోవా కార్ నందు 40 బాక్సుల మద్యాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో రచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి 3 వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. అలాగే మనకు కమ్మదహాల్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది. మొత్తం 4 రిమాండ్కి పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే సీన్ లో మనకు ఇన్వాల్వ్ అయ్యి తప్పించుకున్నటువంటి 2 వ్యక్తులు మన వచ్చేసి రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్ మరియు మన కంబాలదిన్నె గ్రామానికి చెందినటువంటి బోయ హుస్సేని, వీళ్ళిద్దరిని టు బి అరెస్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఏఈఎస్ గారు రామకృష్ణారెడ్డి గారు మరియు వారి డిటిఎఫ్ సిబ్బంది, మన కోసిగి స్టేషన్ కు సంబంధించి భార్గవ్ రెడ్డి సిఐ అయిన నేను, తర్వాత మన కొత్తగా మనకు నియమించబడినటువంటి నాగేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు మన సిబ్బంది భరత్, రవి మరియు మునిరంగడు, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. నా పేరు భార్గవ్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ కోసిగి.